హాయ్ ఫ్రెండ్స్, మన సువర్ణ జ్యువెలరీస్ అనే జ్యువెలరీ స్టోర్ కి వచ్చేసి వీళ్ళకి ఎవ్రీ మంత్ గోల్డ్ స్కీమ్స్ కి ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేశాం అనమాట. సో జ్యువెలరీకి వచ్చేటప్పటికి మనకి ఎవ్రీ మంత్ దసరా చీటీ అనే వరలక్ష్మి చీటీ అనేసి సర్టన్ అమౌంట్ లాక్ చేసి గోల్డ్ వెయిట్ లాక్ చేసుకొని చాలా మంది పర్చేస్ చేస్తూ ఉంటారు. లేదు అంటే ఎవ్రీ మంత్ పలానా 2000 10,000 అట్లా అమౌంట్ పెట్టి ఓవర్ ద ఇయర్ అయిన తర్వాత ఆ ఫిక్స్డ్ అమౌంట్ కి వీళ్ళంతా కొంత ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఒక గోల్డ్ ఐటమ్ ఏదైనా వచ్చి మనం షాప్ లో పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ లాగిన్ అవ్వగానే మనకి ఇలా వస్తుంది. సో దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సాఫ్ట్వేర్స్. సో దసరా స్కీమ్ ఇలా ఉంటాయి. సో మనం మెంబర్స్ని రిజిస్టర్ చేయొచ్చు, మెంబర్ పేమెంట్ చేయొచ్చు, ఇప్పుడు టోటల్ ఎంత మెంబర్స్ ఉన్నారో చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మంత్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్ పెట్టుకొని ఏ రోజు ఎన్ని పేమెంట్స్ అయ్యాయి, ఏ మంత్లో ఎన్ని పేమెంట్స్ అయ్యాయి అవన్నీ కూడా మనకు క్లియర్గా కనిపిస్తాయి. సో ఇలా కస్టమైజబుల్ అప్లికేషన్స్ ఏమైనా మీ జ్యువెలరీ సాఫ్ట్వేర్ కానీ లేకపోతే మీ బిజినెస్లకి కావాలి అంటే ప్లీజ్ డూ రీచ్ అవుట్ అస్. మీకు నచ్చినట్టు సాఫ్ట్వేర్ని కస్టమైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి కస్టమైజ్డ్ యాప్స్ కోసం కాంటాక్ట్ అవ్వండి. మొబైల్ యాప్స్, వెబ్ అప్లికేషన్స్, వెబ్సైట్స్, జ్యువెలరీ స్టోర్, ఈఆర్పి, హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్స్ అలాంటివి ఉన్నా కానీ మేమైతే మీకు నచ్చినట్టుగా మీ షాప్కి ఆర్ మీ స్టోర్ డీటెయిల్స్తో మనం కస్టమైజ్ చేసి మీకు డెవలప్మెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. యాడ్ స్కీమ్ ఆప్షన్ ఉందమ్మా. యాడ్ స్కీమ్ కొట్టారనుకో, స్కీమ్ నేమ్ వచ్చేసి వరలక్ష్మి పెడదాం పోనీ. దసరా ఏముంటుంది, మీరు ఏం పేర్లు పెడతారు? దసరా పెడతారా? అమౌంట్ ఉంటుంది కదా దానికి, ఎంత కొంత అందరికి ఒక అమౌంట్ ఉంటుందా? ఆ స్కీమ్ లో అందరికి ఒకటే ఎంత? 3,000. స్టార్ట్ డేట్ అక్టోబర్ కదా, దసరా అంటే అక్టోబర్ కదా. ఓకే, ఎండ్ డేట్ వచ్చేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్. సో 2026 అక్టోబర్ సెలెక్ట్ చేయకూడదు, సెప్టెంబర్ 30 సెలెక్ట్ చేయాలి. స్కీమ్ క్రియేట్ అయిపోయింది. సో దసరా స్కీమ్ అని వచ్చింది, దసరా స్కీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు 0 ఉంటుంది. స్టార్ట్